హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ క్యాప్సికమ్ రైస్ 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ క్యాప్సికమ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 క్యాప్సికమ్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని కొంచెం మెత్తబడే వరకు 1 నిమిషం సేపు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇవి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉడికించిన బాస్మతి రైసు 2 కప్పుల వరకు వేసుకోవాలి. మనం బాస్మతి రైసే కాకుండా దీంట్లో నార్మల్ రైస్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ అంతటినీ కూడా బాగా కలిసేటట్టు 1 నిమిషం సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని ఇవి కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా 5 నిమిషాల్లో ఈ క్యాప్సికమ్ రైస్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.